అందరికీ నమస్తే అండి. ఒక బ్రేకింగ్ అప్డేటు. ఎన్నికల ప్రచారంలో ఉండగా సింగ్నగర్ ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక యువకుడు రాయితో దాడి చేశాడు కదా, దాన్ని టీడీపీ వాళ్ళు గులకరాయి కేసు అంటారు. వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, రాళ్ల దాడి అంటారు. సో దాన్ని అక్కడ జరిగిందేంటో ప్రపంచం మొత్తం తెలుసు. వాళ్ళు రాళ్ల దాడితో హత్యాయత్నం చేశారో, రాయితో కొట్టారో, అక్కడ సీఎం గారికి ఆయన గాయం ఏంటో ప్రపంచం మొత్తం చూసింది కదా. సో ఆ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ కుమార్కు ఈరోజు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సో కొన్ని షరతులతో కూడింది విజయవాడ కోర్టు, హైకోర్టు కాదు విజయవాడ కోర్టు. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శని ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది. సో కొన్ని షరతులు ఇచ్చి అతనికి బెయిల్ మీద విడుదల చేసింది అనమాట విజయవాడ కోర్టు. అయితే నేనేమనుకున్నానంటే, టు బి ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్తున్నా, 2019 ఎన్నికలకు ముందు ఆయన జానంపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయనలాగానే ఈయన్ను కూడా 4-5 ఏళ్ళు జైల్లో పెట్టేస్తారేమో, జైల్లోంచి బయటకు రానివ్వరేమో, ఈ కేసుని కాస్త పక్కదారి పట్టిస్తారేమో, ఈయన మరో కోడికత్తి సీనులాగా గులకరాయి సతీష్ కుమార్గా అయిపోతాడేమో, ఇతని జీవితం కూడా అగమ్యగోచరంగా తయారై ఒక 4-5 ఏళ్ళు వేస్ట్ అయిపోద్దేమో అని నేనైతే నిజంగా ఓపెన్గా అనుకున్నా. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాడి జరిగితేనే అతను 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు బయటకు రానివ్వాలి, 5 ఏళ్ళు బయటకు రానివ్వాలి, కనీసం ఆ విచారణకు కూడా హాజరవ్వాలి. వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నారు. చివరికి అతన్ని ఈ మధ్య ఒక 3 నెలల కిందట రిలీజ్ చేశారు, హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సో సేమ్ ఇది కూడా సీఎం గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడి ప్రయత్నం కాబట్టి, అందులోకి ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది కాబట్టి, పోలీసులు అందరూ కూడా సీరియస్గా పరిగణిస్తున్నారు కాబట్టి, రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఇది అలజడి రేపింది కాబట్టి, సతీష్ కుమార్ అనే వ్యక్తి బయట వస్తే థ్రెట్, లోపల ఉంటే ఒక రకంగా బెటరు. ఆయన బయటకు వస్తే మళ్ళీ ఏమైనా చెప్తాడేమో, దీని వెనక ఉన్న నాటకీయ పరిణామాలను ఏమైనా చెప్పేస్తాడేమో, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు చేశానో, తను ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చెప్తాడేమో. అలా చెప్తే రాజకీయంగా మళ్ళీ ప్రకంపన సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి అతన్ని బయటకు రానివ్వరేమో అనుకున్నాం. మేబీ వ్యవస్థలు కావచ్చు, లేదా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే వ్యవస్థల్లో ఉన్న పెద్దలందరూ కూడా అతన్ని బయటకు రాకుండా అడ్డుకుంటారేమో, అసలు బెయిల్ రాదు అనేది నేను అనుకున్నాను. కానీ జానంపల్లి శ్రీనివాస్ గారి కేసులు ఎవరైతే వాదించారో సలీం గారు కాదు, అతని వెనక శ్రీనివాస్ గారు అని ఇంకో పెద్ద లాయర్ ఉన్నారంటలే. సో ఎవరైతే వాదించారో అదే టీం ఈ కేసును కూడా టేకప్ చేసి ఈ సతీష్ కుమార్కు బెయిల్ వచ్చేలా చేశారు, బెయిల్ ఇప్పించారు. అయితే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఈ ఘటనను ఊరుకుంటారా, ఇక్కడతో ఆపేస్తారా, అతను బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళరా అనేది డౌట్. నాకు తెలిసి అతను బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అతను బయట ఉంటే ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న అయినా సరే చెప్తాడు రీజను. ఒకటి, దీనిలో వెనక ఏమైనా కుట్రకోణం ఉంటే కుట్రకోణమైనా బయట పెట్టేస్తాడు. లేదు, నిజంగా మద్యం ధర పెంచారు కాబట్టి నేను కొట్టానంటే అదైనా బయట పెట్టేస్తాడు. రీజన్ ఏదైనా సరే వైసీపీకి నష్టం. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి పెద్దగా దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. పైగా కోడికత్తి కేసు అంత సంచలనమైన కేసు కాలేదు ఇది. అప్పుడు వేరు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న క్రేజ్ వేరు, ఆ సిచ్యుయేషన్ వేరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా. కాబట్టి ఇదైతే సంతోషం. మరో కోడికత్తి కేసు అవ్వాల, అతను అదృష్టవంతుడు. సతీష్ అనేవాడు మరో జానంపల్లి శ్రీనివాస్ అవ్వలేదు. సో అదృష్టవంతుడు అనమాట. మళ్ళీ ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తే, మేబీ ఈ కేసుని తిరగదోడి ఇతను మళ్ళీ లోపలేసినా వేసేస్తారు. ఏదైనా జరగవచ్చు. రిస్క్లో ఉన్నట్టే ఈయనైతే. థ్యాంక్ యూ.